మరో 4 రోజుల్లో అక్షయ తృతీయ పర్వదినం ఉంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ గత 2 రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతుండడం పసిడి ప్రేమికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. గోల్డ్ ప్రైజెస్ గత 2 రోజుల్లో భారీగా పెరిగాయి. గత 2 రోజుల్లో తులం బంగారం సుమారు 3000 పెరిగింది. ఇవాళ హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 1420 పెరిగి 1,55,350 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 1300 పెరిగి 1,42,400 వద్ద కొనసాగుతోంది. అటు ఇటీవల కాలంలో ఆభరణాల్లో ట్రెండ్ అవుతున్న 18 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములపై 1,060 పెరిగి ప్రస్తుతం 1,16,510కి చేరింది. అటు వెండి ధరది అదే పరిస్థితి. ఇవాళ కిలో వెండిపై 10,000 పెరిగి 2,75,000 వద్ద ట్రేడ్ అవుతుంది. దేశీయ మార్కెట్ లో బంగారం వెండి ధరలు పెరిగితే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో బంగారం వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 0.05% అంటే 84 తగ్గి 1,54,733 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఫ్యూచర్స్ మార్కెట్ లో వెండి 0.38% అంటే 949 పెరిగి 2,53,699 వద్ద ట్రేడ్ అవుతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు చూస్తే 1 ఔన్స్ గోల్డ్ ధర మళ్లీ $5,000 వైపు పరుగులు తీస్తోంది. 4,824.90 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతూ ఉండగా 1 ఔన్స్ వెండి ధర $80 సమీపిస్తోంది. ప్రస్తుతం $79.83 వద్ద ఉంది. ఆల్ టైమ్ హై నుంచి చూస్తే బంగారం వెండి ఇప్పటికే తక్కువ ధరలోనే ఉన్నాయి. జనవరి 29న బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరాయి. ఆ స్థాయితో పోలిస్తే ఇప్పటికీ బంగారం తక్కువ ధరలో లభించడం గమనార్హం. 24 క్యారెట్ బంగారం అప్పట్లో 1,78,850 ఉండగా ఇప్పుడు 1,55,350గా ఉంది. అంటే 23,500 తక్కువ. 22 క్యారెట్ బంగారం కూడా 1,63,950 నుంచి 1,42,400 ధరలో ఉంది. అంటే 21,550 తగ్గింది. జనవరి 29న కిలో వెండి ధర 4,25,000గా ఉండగా ఇప్పుడు సుమారు 1,50,000 తగ్గి 2,75,000 ధరకు లభిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.